ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనకి హెచ్పిసిఎల్ అనమాట, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్. ఇదైతే పిఎస్సి యూనిట్ అనమాట, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. మనకి 276 ఇంజనీర్ అండ్ ఆఫీసర్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి August 18 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఏజ్ మనకి 18th అనమాట, September 2023. ఇదైతే మన అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి అక్రాస్ ఇండియా అయితే ఎక్కడైనా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ మాత్రం మనకి ఈ ముంబై ఆఫీస్ నుంచి అయితే రిలీజ్ అయితే అయిందనమాట. ఇంకా ఈ వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి కొన్ని వేకెన్సీస్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇక్కడ ఈ కాలంలో ఇచ్చారనమాట, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలనేది ఇక్కడ గీత పెట్టారు. వాటికైతే ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట, దెర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్. ఇక్కడ మెకానికల్ ఇంజనీర్ వేకెన్సీస్ వచ్చేసరికి 57 దాకా ఉన్నాయి. దీనికి మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అవి కూడా యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. మనకి 4 years రెగ్యులర్ ఇంజనీరింగ్ కనుక చేస్తుంటే ఈ బ్రాంచ్లో మన మెకానికల్ అంటే దీనికి మెకానికల్ సంబంధించినటువంటి అదర్ ప్రొడక్షన్ అవి కూడా ఉన్నాయి. దాని కింద అయితే డీటెయిల్స్ ఇచ్చారనమాట. మెకానికల్ రిలేటెడ్ ఆ యొక్క రిలేటెడ్ బ్రాంచెస్లో 4 years ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కావాలి. ఎలక్ట్రికల్ సంబంధించి 16 అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ 36 అయితే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ 18 అయితే ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ 43 ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, ఆపరేషన్స్ మెయింటెనెన్స్ సంబంధించి ఒక 10 వేకెన్సీస్ అయితే. దీనికి 28 years అయితే అప్పర్ ఏదైతే ఇచ్చారు. దీనికి 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఎయిదర్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఏదో ఒక బ్రాంచ్లో 4 years గ్రాడ్యుయేషన్తో పాటు మనకి ఈ 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఏరియాస్ అనేది కింద మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా సీనియర్ ఆఫీసర్ ఎల్ఎన్జీ బిజినెస్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 28 years అప్పర్ ఏదైతే ఇచ్చారు. దీనికి కూడా మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్లో 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ అయితే కావాలి. ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారనమాట దీనికి. ఫ్రెండ్స్ ఇంకా అదర్ వేకెన్సీకి సంబంధించి ఇక్కడ సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ ఒక వేకెన్సీ అయితే ఉన్నది. అలాగే ఇక్కడ సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ ప్లాంట్ ఆపరేషన్స్ ఒక పోస్ట్ అయితే ఉంది. సీనియర్ ఆఫీసర్ సేల్స్ అనమాట. ఇది కొడితే 30 వేకెన్సీస్ అయితే ఉంది. దీనికి 29 years అప్పుడు ఇది ఇచ్చారు. 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. దీనికి ఎంబీఏ ఆర్ పీజీడిఎం అయితే కావాలన్నమాట. దేంట్లో అంటే సేల్స్ ఆర్ మార్కెటింగ్ అనమాట. సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ మనకి ఎంబీఏ లేదంటే ఈ పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ ఇన్ సేల్స్ ఆర్ మార్కెటింగ్ విత్ 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్. ఈ యొక్క ఏదో ఒక బ్రాంచ్లో 4 years ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్తో పాటు మనకి ఫ్రెండ్స్ ఇంకా మనకి 4 years రెగ్యులర్ ఇంజనీరింగ్తో పాటు మనకి ఎంబీఏ లేదంటే పీజీడిఎం అయితే కావాలన్నమాట. సేల్స్ ఆర్ మార్కెటింగ్లో ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఈ సీనియర్ ఆఫీసర్ సేల్స్ అనే దానికి మనం అప్లై చేసుకున్నాం. ఇంకా సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్ ఒక 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా మనకి 4 years రెగ్యులర్ ఇంజనీరింగ్తో పాటు మనకి ఫుల్ టైం ఎంబీఏతో పాటు మనకి 2 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంకా సీనియర్ ఆఫీసర్ ఈవీ ఛార్జింగ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 29 years అయితే ఇచ్చారు. దీనికి కూడా అలాగే 4 years ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ ఆర్ పీజీడిఎం అయితే కావాలన్నమాట. సేల్స్ ఆర్ మార్కెటింగ్లో. అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ ఇవి కూడా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 27 years అప్పుడు ఏదైతే ఇచ్చారో దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. ఫుల్ టైం బీఈ లేదంటే బీటెక్ ఫైర్ ఇంజనీరింగ్ లేదంటే ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ కనుక బీఈ బీటెక్ చేస్తే వితౌట్ ఎక్స్పీరియన్స్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ అడిషనల్ ఫుల్ టైం డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ అంటే ఇండస్ట్రియల్ సేఫ్టీలో కనుక డిప్లొమా కానీ సర్టిఫికేట్ కోర్స్ ఉంటే కనుక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇంకా ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ విశాఖ రిఫైనరీ మన విశాఖపట్నానికి సంబంధించి కూడా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 27 years అప్పుడు ఏదైతే ఇచ్చారో ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఫుల్ టైం బీఈ బీటెక్ ఫైర్ ఇంజనీరింగ్ లేదంటే ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్లో కనుక చేస్తే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ 9 అయితే ఉన్నాయి. 30 years అప్పుడు ఏదైతే ఇచ్చారో 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. 2 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ అనలిటికల్ ఆర్ ఫిజికల్ ఆర్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఈ బ్రాంచెస్లో ఎంఎస్సీ అయితే కావాలన్నమాట.
2 years ఫుల్ టైం, అన్నీ కూడా ఫుల్ టైం కోర్సెస్ అనమాట. చార్టర్డ్ అకౌంటెంట్స్ అయితే మనకి 16 అయితే ఉన్నాయి, 27 years అప్పుడు ఏదైతే ఇచ్చారో దీనికి సిఏ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే ఇక్కడ మనకి లా ఆఫీసర్స్ 5 అయితే ఉన్నాయి, 26 years అప్పుడు ఏదైతే ఇచ్చారో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. 3 years ఫుల్ టైం కోర్స్ ఇన్ లా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆర్ 5 years కోర్స్ ఇన్ లా ఆఫ్టర్ 12th అనమాట. అలాగే మనకి ఇక్కడ లా ఆఫీసర్స్ హెచ్ఆర్ అనమాట 2 అయితే ఉన్నాయి. ఈ హ్యూమన్ రిసోర్సెస్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. 3 years ఫుల్ టైం కోర్స్ ఇన్ లా ఆర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ 5 years కోర్స్ ఇన్ లా ఆఫ్టర్ 12th స్టాండర్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా మెడికల్ ఆఫీసర్ 4 అయితే ఉన్నాయి, ఎంబీబీఎస్ అయితే కావాలి. ఇంకా జనరల్ మేనేజర్ 1 పోస్ట్ అయితే ఉంది, 50 years అప్పుడు ఏదైతే ఇచ్చారో. ఇక్కడ అసోసియేట్ ఆర్ ఫెలో మెంబర్షిప్ ఐసిఎస్ఐ అయితే కావాలన్నమాట. దీనికి 21 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. వెల్ఫేర్ ఆఫీసర్ అనమాట 1 వేకెన్సీ అయితే ఉంది, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ అయితే కావాలి బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మహారాష్ట్ర అండ్ మరాఠీ లాంగ్వేజ్ అయితే కావాలన్నమాట. మిగతా వేకెన్సీస్కి అయితే అవసరం అయితే లేదు. ఇక్కడ మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ సెక్యూరిటీ మేనేజ్మెంట్ వీటికి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట. 5 రెగ్యులర్ వేకెన్సీస్, ఇవి అయితే కాంట్రాక్ట్ బేసిస్. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ మేనేజర్, ఐటీ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలప్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, నెట్వర్క్స్ అండ్ కమ్యూనికేషన్స్, తర్వాత ఇక్కడ అనలిటిక్స్. దీనికి 7.8 lakhs per annum అయితే కన్సాలిడేటెడ్ పే అయితే ఇస్తారనమాట. పై కాకుండా ఇవి అడిషనల్ అనమాట. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫీసర్స్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద దీనికి 29 years అప్పుడు ఏదైతే ఇచ్చారో 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. 4 years ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఇంజనీరింగ్. ఐటీలో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఇంజనీరింగ్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఎంసీఏ లేకపోతే కనుక పీజీ చేసినా కూడాను ఈ డేటా సైన్స్లో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ ఈ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇవైతే రెగ్యులర్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పే స్కేల్ అనమాట. ఎక్కడైతే పే స్కేల్ ఉంటుందో అవైతే రెగ్యులర్ అనమాట. ఎక్కడైతే మనకి కన్సాలిడేటెడ్ ఉంటుందో అదైతే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇక్కడ మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్తో ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్కి సంబంధించి 1,80,000, దీనికైతే 2 lakhs అసిస్టెంట్ మేనేజర్కి. ఇంకా వీటికి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి 2 lakhs rupees అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిలేటెడ్ ఆర్ రిలవెంట్ టెక్నాలజీ డిసిప్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెకానికల్ సంబంధించి మెకానికల్ అండ్ ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి మనకి ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఈ యొక్క కాంబినేషన్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుంది. సివిల్ ఇచ్చారు, కెమికల్, పెట్రోలియం రిఫైనింగ్, అలాగే పెట్రోలియం రిఫైనింగ్ ఇలా అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ 60% అయితే కావాలన్నమాట. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 60% అయితే కావాలి కంపల్సరీగా. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్లై చేస్తే 50% ఉంటే సరిపోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వేకెన్సీస్కి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడైతే డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ పెద్ద ఉన్నదనమాట. ఇది నోటిఫికేషన్ 7th పేజీలో ఉన్నది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికి ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే ఆ పోస్ట్కు అగెన్స్ట్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి ప్లేస్మెంట్ ఆఫ్ పోస్టింగ్ సంబంధించి పోస్టింగ్ అసైన్మెంట్ కెన్ బి ఎనీ ఎస్పీయూ డివిజన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ. అంటే అక్రాస్ ద కంట్రీ ఎక్కడైనా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట వాళ్ళ అవసరాన్ని బట్టి. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది దీనికి. అయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. సో వాళ్ళు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. యూఆర్ ఓబీసీ ఎన్సీలు అంటే నాన్ క్రీమీ లేయర్, అలాగే ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 1,000 rupees ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాలన్నమాట ఆన్లైన్లో.
ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మన hindustan.petroleum.comలో వస్తే ఇక్కడ మనకి జాబ్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ 2023-24 కింద మనకి క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇలాగైతే వస్తుంది అనమాట. ఇదైతే మనకి సైన్ ఇన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇలాగా సో మనం క్లిక్ చేసాము. ఇక్కడ మనకి సైన్ అప్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అయింది. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. అంటే తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ చేయాల్సిన కాలమ్స్ అని అర్థము. సో అవన్నీ ఫిల్ అవుట్ చేయాలి. ప్లీజ్ అవాయిడ్ మెటో క్యారెక్టర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం యూజ్ చేయకూడదు అనమాట. సో మనం లేటెస్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ బ్రౌజర్స్ మాత్రం ఉపయోగించాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, ఈ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్ టు 40 క్యారెక్టర్స్ అనమాట. ఇంకా ఆ ఫస్ట్ నేమ్ని కన్ఫర్మ్ అయితే చేయాలి. పైన ఏది ఇచ్చామో ఇక్కడ కింద కన్ఫర్మ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ ఏదైతే ఇచ్చామో అదే కన్ఫర్మ్ చేయాలి. అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, వీటన్నిటికీ స్టార్ మార్క్ లేదనమాట. మీ యొక్క నేమ్ కనుక 40 క్యారెక్టర్స్ లోపు ఇక్కడ సరిపోతే కనుక పూర్తి నేమ్ యాజ్ పర్ ఫోటో ఐడి ఏదైతే మనం ఇస్తామో ఇక్కడ దాని ప్రకారం అయితే ఎగ్జాక్ట్గా ఉండాలి. లేకపోతే కనుక మీ యొక్క క్యాండిడేచర్ని వీళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ రెడ్ మార్క్తో మనకి నోటీస్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మన నేమ్ అనేది మన ఫోటో ఐడి ప్రకారం ఎగ్జాక్ట్గా మ్యాచ్ ఇవ్వాలి. ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు అనమాట. సో ఇక్కడ అదేవిధంగా మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. దానిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ క్లిక్ టు వెరిఫై ఈమెయిల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది అనమాట మన ఈమెయిల్కి. అదైతే వెరిఫై అయితే చేయాలి మనం. తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఓటీపీ అయితే వెరిఫై అయితే చేసాము. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసాం. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఎలాగైతే వచ్చింది. ఆర్ యూ షూర్ డేటా ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్ యాజ్ నో చేంజ్ ఎడిట్ ఆప్షన్ అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు అనమాట. వన్స్ మనం ఓకే చేస్తే తర్వాత మనకి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. సో మనం క్యాన్సిల్ అయితే చెక్ చేసుకోవాలి. లేదు అన్నీ ప్రాపర్గా ఉన్నాయప్పుడు మాత్రమే మనం ఓకే బటన్ అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. సో మనం క్లిక్ చేసాము. ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. కంగ్రాచులేషన్స్, యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ డన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ లాగిన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనమాట. కంటిన్యూ అనాలి. సో మనం కంటిన్యూ అంటే లాగిన్ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఆ పాస్వర్డ్ మనకి వస్తుంది అనమాట ఈమెయిల్కి. ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ లాగౌట్ బటన్ ఇచ్చారు. ఇక్కడ నో అప్లికేషన్ సబ్మిటెడ్, మనం ఇంతవరకు ఏ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయలేదన్నమాట. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్కి అప్లై చేయాలంటే ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ వస్తున్నాయి అనమాట. మనకి మెడికల్ ఆఫీసర్ నుంచి ఇక లాస్ట్లో మెకానికల్ ఇంజనీర్, అలాగే కెమికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ అన్నీ ఉన్నాయన్నమాట. ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఇక్కడ అన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి మనం. ఇలాగా ప్లీజ్ కీప్ సాఫ్ట్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్ ఇన్ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫార్మ్ లెస్ దెన్ 1 MB. మన 1 MBలో మన రెజ్యూమ్ అయితే రెడీ చేసుకోవాలని చెప్తున్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ 200 KB వరకు మనం జేపీజీలో ఏదైనా GIFలో రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట, పాపప్ విండో. సో దాని ప్రకారం మనం ఒక రెజ్యూమ్ అలాగే ఫోటోగ్రాఫ్ అని సిగ్నేచర్ 200 KB వరకు రెడీ చేసుకోవాలి. ఓకే అనాలి. ఓకే అన్నాము. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే వచ్చిందనమాట. పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, బ్యాంకింగ్ డీటెయిల్స్, ఫోటో, రెజ్యూమ్ అప్లోడ్ అనమాట. ఇప్పుడు చెప్పినట్టుగా ప్రివ్యూ అనమాట. ఫీజు ఉంటుంది. అదే అనమాట ఇంకా లాస్ట్ స్టెప్. ఇక్కడ మనకి స్టార్ మార్క్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం మనం అన్నీ కూడా కంపల్సరీ ఫిల్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ మనం అడ్రస్లో కానీ ఎక్కడ కూడా యూజ్ అయితే చేయకూడదు అనమాట. అది సాఫ్ట్వేర్ అయితే తీసుకోదన్నమాట అప్లికేషన్. సో మనం వాటిని ప్లీజ్ అవాయిడ్ అని వచ్చింది. సో యూ మస్ట్ అవాయిడ్ దీస్ స్పెషల్ క్యారెక్టర్స్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మన కిందకి రావాలి. ఇక్కడ మన నేమ్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చింది. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీనా, ఎస్టీనా,
ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అప్లయింగ్ ఫర్ ద కేటగిరీ, మీరు ఏ కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు. ఇక్కడ నేను ఎస్సీ ఇచ్చాను, మీరు ఎస్సీకి అప్లై చేస్తూ ఉంటే ఇది ఎస్సీ. ఒకవేళ యూఆర్లో కనుక ఎస్సీలో కనుక వేకెన్సీస్ లేకపోతే మీరు యూఆర్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి అవకాశం అయితే ఇచ్చారనమాట. సో మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి కిందకి రావాలి. ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట, టైప్ అయితే చేయాలన్నమాట. మనం ఎస్సీ ఇచ్చాం కాబట్టి ఎస్సీలో మన సబ్ క్యాస్ట్ కమ్యూనిటీ ఏంటనేది ఇక్కడ అడుగుతున్నారు, అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి డిజబిలిటీ అయితే ఇవ్వాలన్నమాట, లేకపోతే కనుక అవసరమైతే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడాను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డొమిసైల్ జమ్మూ కాశ్మీర్ 1980 నుంచి 1989 మధ్య ఈ జమ్మూ కాశ్మీర్లో కనుక నివసించి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ నుంచి ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ అయితే ఇవ్వాలన్నమాట, ఇలాగా ఇయర్ తర్వాత మంత్ డే ఇవ్వాలి అలాగా. ఇక్కడ తర్వాత ఇక్కడ రిలీజియన్, మీకు రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పాన్ నెంబర్, ఇక్కడ పాన్ నెంబర్ అనేది స్టార్ మార్క్ కంపల్సరీగా మనం పాన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ అని ఇచ్చారో ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి నేమ్ ప్రకారం మన నేమ్ కంపల్సరీగా అయితే ఉండాలి. ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అని ఇస్తున్నారనమాట. ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని అదైతే మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది స్టార్ మార్క్ లేదు, సో ఉంటే కనుక మనం ఇక్కడ 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తామో దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అప్ టు 20 క్యారెక్టర్స్. ఇక్కడ సిటిజన్షిప్ అనేది ఇండియన్ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడా, విడోవరా, డైవర్స్డా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ మీరు కనుక హెచ్పిసిఏలో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ అనమాట. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే కనుక హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఎస్పిసిఎల్ యాజ్ ఏ జిఏటి, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదో ఉంటుంది కదా జిఏటి, అది కనుక వర్క్ చేసి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎంప్లాయర్ నెంబరు, జిఏటి నెంబరు, ఇక్కడ అప్రెంటిస్ ఎప్పుడు చేశారు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కనుక చేసిన వాళ్ళకి డీటెయిల్స్ లేకపోతే అవసరమైతే లేదు. ఇవన్నీ మనకి డిజిబుల్ అయితే అయిపోయినాయి అనమాట. అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ నీళ్ళని వచ్చింది, నేను ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఇచ్చాను కాబట్టి. సో మిగిలిన వాళ్ళకైతే 1000 ప్లస్ అదైతే వస్తుంది జిఎస్టీ పే చేయాలి. ఇక్కడ వ్యాలిడేటివ్ డీటెయిల్స్ అనేది దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది, దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం, ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ అయితే వచ్చింది, క్లిక్ అయితే చేయాలన్నమాట. సో మనం ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్, ఇంకా డిస్ట్రిక్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. స్టేట్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ అడ్రస్లో నుంచి ఇంకా కరెంట్ సిటీ, మీరు ఎక్కడ మీరు ఉన్నారని చెప్పేసి కరెంట్ సిటీ, ఇంకా కరెంట్ స్టేట్ అనమాట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అదైతే ఇవ్వాలి. ఇంకా ఈ అడ్రస్ కనుక సేమ్ అయితే కనుక ఈ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ టిక్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ప్రిఫరెన్స్డ్ సెంటర్ ఫర్ రిటర్న్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ చూస్ చేసుకునే అవకాశం ఇవ్వలేదన్నమాట. అక్కడ సెంటర్ నేమ్ అన్నారు, సో మనం ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎస్పీసీఎల్ క్యాన్ క్యాన్సిల్ అన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ ఎట్ ద కన్సర్న్ ఎగ్జామ్ సెంటర్ డ్యూ టు సమ్ రీజన్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ అనేది దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ ట్యాబ్ అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ స్టార్ట్ విత్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి బీఈ, బీటెక్ లేదంటే 4 years బీఎస్సీ చేసినా కూడా రిలేటెడ్ బ్రాంచెస్లో ఎలిజిబుల్ అయితే అవుతారు. మీ యొక్క బీఈనా, బీటెక్ లేకపోతే బీఎస్సీనా మన ఇచ్చినటువంటి ఆ పోస్ట్ని బట్టి ఇక్కడ డిసిప్లిన్స్ వస్తున్నాయి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు, అది 4 years కోర్స్ అనమాట. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి, గ్రేడ్లో ఉంటే కనుక పర్సంటేజ్లకు మార్చుకోవాలన్నమాట.
ఇక్కడ ఎప్పుడు మనం స్టార్టింగ్ జాయిన్ అయ్యాము, గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేసాము, ఇక్కడ యూనివర్సిటీ నేమ్స్ అయితే ఇచ్చారనమాట, ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఆ లిస్ట్లో ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అదర్స్ అని ఉంది, అది పెడితే ఇక్కడ కాలం వస్తుంది బాక్స్, ఆ బాక్స్లో మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ మీకు ఎంఈ ఎంటెక్ ఉంటే ఇక్కడ అదే విధంగా ఎంటర్ అయితే చేయాలి, లేకపోతే కనుక అవసరం అయితే లేదు, ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి అడిషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ మెన్షన్ ఎనీ మేజర్ ప్రాజెక్ట్స్, మీరు ఏదైనా మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైనా చేస్తుంటే దాని యొక్క టైటిల్ పెట్టేసి 1000 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇక్కడ సెకండరీ ఎగ్జామ్, అలాగే హయ్యర్ సెకండరీ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా మనం ఇవ్వాలన్నమాట. అంటే పైన డిగ్రీ, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత 10th క్లాస్ అనమాట. ఇక్కడ మనం 10th క్లాస్కి సంబంధించినటువంటి సెకండరీ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు 1 ఇయర్ అనమాట. ఇంటర్మీడియట్ అయితే 2 ఇయర్స్. పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఎప్పటి నుంచి ఎంతవరకు చేసాం, ఎక్కడ చదువుకున్నామో ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. సో వ్యాలిడేట్ చేసుకున్నాము, సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, పైన ఏదైతే అకౌంట్ నెంబర్ ఇస్తామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి, బ్యాంక్ నేమ్ ఇవ్వాలి, బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి, యూపీఐ ఐడి ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే లేదనమాట. స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీ యాడ్ చేయాలి. I declare the bank account details given below are correct and SBL will not be liable in case of wrong details are furnished by me అని వచ్చింది. సో మనం వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫోటో అండ్ రెజ్యూమ్ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి 200 KB వరకు, జేపీజీలో కానీ, పిఎన్జీలో కానీ, జిఐఎఫ్లో కానీ. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి 200 KB, అలాగే రెజ్యూమ్ అప్లోడ్ చేయాలన్నమాట 1 MB వరకు. అది ఎంఎస్ వర్డ్లో కానీ, పీడిఎఫ్లో కానీ మనం ఎలా అయినా అప్లోడ్ చేయొచ్చు. దాంతో ఇక్కడ వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఉంటుంది, మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళైతే కనుక ఫీజు స్టెప్ ఉంటుంది, లాస్ట్ స్టెప్. ఇక్కడ ఎస్సీ నేను ఇచ్చాను కాబట్టి నాకు ఫీజు రాలేదన్నమాట. దాంతో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్నీ అప్లోడ్ చేసాము, మన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కనపడుతున్నాయి అనమాట. చెక్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి డిక్లరేషన్. ఈ 3 కూడా మీకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అంటే దీని మీద క్లిక్ చేసేస్తే ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇదైతే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉన్నారో, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆ రిజర్వేషన్కి అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో, సపోజ్ ఓబీసీ వాళ్ళకైతే కనుక ఇక్కడ ncbc.nic.in ఉంటుంది. ఆ వెబ్సైట్లో కనుక మీ క్యాస్ట్ ఉంటే కనుక మీరు ఓబీసీ ఎన్సీఎల్ కిందకి అయితే వస్తారు. ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక ncst.nic.in ఉంటుంది. దాంట్లో కనుక మీ క్యాస్ట్ చెక్ చేసుకోవాలి. అలా ఎస్సీ వాళ్ళు వచ్చేసరికి socialjustice.nic.in ఉంటుంది. ఇక్కడ మనకి 20th పేజ్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కన్సర్న్ వెబ్సైట్స్ మనం ఓపెన్ చేసుకొని మీ యొక్క క్యాస్ట్ అయితే ఆ యొక్క వెబ్సైట్లో లిస్ట్లో కనుక ఉంటే కనుక మీరు వాని కిందకైతే వస్తారనమాట. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ కనుక ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కనుక మైగ్రేట్ అయిపోతే వాళ్ళు కనుక వాళ్ళ యొక్క ఫాదర్స్ ఓబీసీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టేట్ టు విచ్ ఫాదర్ ఒరిజినల్ ఆ యొక్క ఫాదర్స్ యొక్క నేటివ్ స్టేట్కి సంబంధించినటువంటి ఆ ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నదనమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి అదైతే సబ్మిట్ అయితే చేయాలి. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రజెంట్ ఫైనాన్స్ ఇయర్ 23-24కి సంబంధించి అయితే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. సో దాని ప్రకారం మనం ఆ యొక్క సర్టిఫికేట్స్ ప్రకారం మనం తీసుకుంటే కనుక మనకి రిజర్వేషన్ అయితే వస్తుంది అనమాట. నేను ఎస్సీ కేటగిరీ ఇచ్చినా కూడా కేటగిరీ సర్టిఫికేట్ అయితే అడగలేదు, అప్లోడ్ ఏం చేయలేదన్నమాట. మనం ఇక్కడ ఫోటో, సిగ్నేచర్, రెజ్యూమ్ మాత్రమే అప్లోడ్ చేసాము. సో ఇదైతే మనకి అవసరమైతే అవుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ సెంటర్ అప్పుడు, తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారు కాబట్టి మనం లేటెస్ట్ది అయితే మనం అప్డేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ మనకి హెచ్పిసిఎల్ సంబంధించినటువంటి ఇంజనీర్ ఆఫీసర్ సంబంధించి 276 వేకెన్సీస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.